విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు మంచి హృదయంతో చదువుకున్న బిడ్డలు అడిగిన దాని ప్రకారం డిఎస్సి పెట్టాలని మాట ఇచ్చిన ప్రకారం ఆ మాట నిలబెడుతూ డిఎస్సి అనౌన్స్మెంట్ చేసి బీద ప్రజలకి బీద బిడ్డలకి టీచర్ ట్రైనింగ్ అయినటువంటి బీద బిడ్డలకి అందరికీ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వాలనే మంచి అభిప్రాయంతో గొప్ప ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి డిఎస్సిని మీరు వక్రీకరించి దానికి ఏదో చెడ్డ పేరు తీసుకురావాలని తెలుగుదేశానికి అది ఇస్తే మంచి పేరు వస్తుందని మీరు దురుద్దేశంతో మాట్లాడుతున్నటువంటి మాటల్ని ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గమనించి మీకు అరే చేతగాని ప్రభుత్వం పోగొట్టుకున్నాము, 2 సంవత్సరాల్లో అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని మంచి ఉద్దేశంతో మాట్లాడుకుంటున్నారు ఈరోజు ప్రజలు. మరి ఈ మావిగన్ అనేది నీ హయాంలో ఉన్నటువంటి మావిగన్ని పెట్టుకొని చేతగాక పెట్టలేక అప్పుడు కూడా నీకు అవకాశం దొరక్క ఈరోజు నువ్వు చేతగాని మాటలు వాతగాని మాటలు మాట్లాడితే చెల్లుబాటు కాదండి. ప్రజలు మహా తెలివిగా ఉన్నారు, చదువుకున్న బిడ్డలు చాలామంది ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి కాగానే 2,000 4,000 రూపాయలు పెన్షన్ చేశారా చంద్రబాబు నాయుడు గారు? డిఎస్సి పెట్టారా? ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలా? వీటన్నిటిని చూసి ఓర్చలేక వెన్నుపోటు 2 ఏళ్లలో అనే పాట మీరు మీటింగులు పెట్టి మాట్లాడుతున్నారంటే మీ చేతగానితనం బయటపడుతుంది. ఇప్పుడు ఒరే వీళ్ళు చేయలేకపోయినారు, అమ్మ పెట్టని లేదు, అడక తిని లేదు అనే పద్ధతిలో అనుకుంటున్నారు. పెట్టకపోయా అడక తినకనిపాయా అనే పద్ధతిలో పేద ప్రజానీకంలో చదువుకున్నటువంటి బిడ్డలందరూ కూడా అనుకునే విధానం. మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చేదానికి కష్టపడి చదువుకున్న బిడ్డలకి ఆయన ప్రవేశపెట్టిన దానిలో నాకు ఉద్యోగం వచ్చిందయా అనుకుంటున్నారు ఉద్యోగం వచ్చిన వాళ్ళు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు ఈ డిఎస్సిని గురించి మహా గొప్పగా కష్టపడి ప్రజలకు అందించినటువంటి ఆయన పాదయాత్రలో ఏం చెప్పాడో అన్నీ కూడా మాట ప్రకారం చేసినటువంటి వ్యక్తి. నేను మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని, మాజీ ఎమ్మెల్యే ఉదయగిరి. ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రెస్ మీటు ఎందుకనేది కూడా వివరంగా చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిపాలన అయితేనేమి, గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిపాలన అయితేనేమి, గత 5 సంవత్సరాల్లో పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి అయితేనేమి, ప్రస్తుతం పరిపాలించేటటువంటి ముఖ్యమంత్రికి తేడా చూసుకుంటే మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉన్నటువంటి విషయం కూడా మీ అందరికి కూడా తెలుసు. చంద్రబాబు గారు అనుభవజ్ఞులు, 4 తూర్లు ముఖ్యమంత్రి అయినటువంటి గొప్ప తెలివితేటలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి. అది రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, మేధావులందరికీ తెలుసు, రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఉండే లీడర్లందరికీ కూడా తెలుసు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు అనేది మన అందరికి కూడా తెలుసు. ఆయన రాజకీయంలో ఆరితేరిన వారు. గడిచిన ఎన్నికల్లో ఆయన కొన్ని వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలలో సూపర్ 6
అనేటి ప్రతిపాదనలు ప్రజలకు అవసరమైనటువంటి ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మంచి మేధావులు సార్. మేధావులు అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఈయన ఏ మేధావో ఏందో అనేది తెలిసిపోయింది. ఎందుకంటే మావిగన్ అన్నావు, రాష్ట్రాన్ని అమరావతిని అభివృద్ధి చేసేదానికి తోడ్పడలా. మావిగన్ అంటే ఏం సార్? విజయవాడ, గుంటూరు, మచిలీపట్నమా? ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి మావిగన్ అని అన్నావు. పోయిన 5 ఏళ్లలో నీకు గుర్తు రాలయ్యా? ఆ మావిగన్ నేను అప్పుడే పెట్టకూడదు మరే? నీకు గుర్తు రాలేదట? ఏం పరిపాలించినవా? ఏం పరిపాలించినావు నువ్వా? అది ఎప్పుడో నీ పరిపాలనలో నువ్వు పెట్టుంటే సొంతంగా సరిపోయేది కదా. ఇప్పుడు ఈరోజు అనుకోబడలేదు కదా, ఆ మావిగని నడిచిపోయేది కదా. మావిగని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే, అమరావతిని డెవలప్ చేస్తుంటే, అమరావతినే కాదు ఆయన విశాఖపట్నాన్ని కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు. మావిగని అనేది ఇప్పుడు తీసుకొచ్చేందో బొమ్మలాట ఆడినట్టు ఆడితే అది బొమ్మలాట అంటారు, కానీ తెలిసిన మాటలు కాదు ఇవన్నీ. మావిగని అనేది గడిచిన 5 ఏళ్లలో నీకు గుర్తుకొచ్చి నువ్వు పెట్టుంటే శబాష్. నువ్వు అది అప్పుడు పెట్టకుండా ఇప్పుడు మావిగని అంటే నవ్వుకుంటారా? దాన్ని పోయి ఓడగొండ యాదబ్బా ఇప్పుడు గుర్తుకొచ్చింది ఈయనకి మావిగను. ఇప్పుడు ఏం చేస్తాడయ్యా మావిగని? అప్పుడు ఈ పట్టణాలు లేకుండా పోయినాయా? ఇప్పుడు ఉన్నాయి కదా, అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి. ఈ మావిగని మళ్ళీ పెడతాడంట. ఏంది ఆయన వస్తే పెట్టేది, నేను వస్తే పెట్టేది? బిగిచ్చి పెట్టుండరు అంతా. తాతల నుంచి కూడా కాదు, ఏం చేయలేరు. అయిపోయింది. ఎన్డీఏ ప్రభుత్వం అంతా బిగించి పెట్టి రాజధానిని అమరావతిగా అభివృద్ధి చేస్తున్నారు. నువ్వు కూడా మానుకొని అమరావతి అభివృద్ధికి సహకరించవు, అంతేగానే ఏదో మావిగన్ను, ఈ గన్ను, ఆ గన్ను, ఏ గన్ను అసలు గన్ను మీది ఏ గన్ను ఉండదో ఆ గన్ను ఉపయోగించుకోండి, సరిపోతుంది.